వెల్కమ్ టు డాక్టర్ రోషన్ సౌమ్య కేర్. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఫ్యాటీ లివర్ గురించి చెప్పడం జరిగింది. అయితే ఈ ఫ్యాటీ లివర్‌కి డైట్ ఏం పాటించాలి అని మన వీడియోస్ మన ఛానల్‌ని ఫాలో అవుతున్న ఒక వ్యూవర్ అడగడం జరిగింది. సో, వారి కోసం రివ్యూ చేస్తున్నాను. ఫ్యాటీ లివర్‌తో సఫర్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ చెప్పాము. లివర్ మీద ఫ్యాట్ అక్యుములేట్ అయితే దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం. ఇది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో, నాన్ ఆల్కహాలిక్స్‌లో ఆల్కహాల్ తీసుకోని వాళ్ళల్లో ఈ ఇద్దరిలో కూడా మనం ఈ ఫ్యాటీ లివర్ అనేది చూస్తూ ఉంటాం. దీని గురించి డీటెయిల్‌గా కావాల్సినట్లయితే ఫ్యాటీ లివర్ అనే ఒక వీడియో ఉంది. దానిలో వెళ్ళి ఫ్యాటీ లివర్ అంటే ఏంటి అనే కండిషన్ గురించి చూడండి. ఇక డైట్ విషయానికొచ్చినట్లయితే మనం తీసుకోవాల్సినవి, తీసుకోకూడనివి విషయం గురించి మాట్లాడుకుందాం. తీసుకోవాల్సినవి అంటే ఎప్పుడైతే ఈ ఫ్యాటీ లివర్‌తో సఫర్ అవుతూ ఉన్నారో వీళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్‌ది ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇది చాలా పుష్కలంగా నాన్ వెజిటేరియన్స్‌లో అయితే ఫిష్‌లోను, వెజిటేరియన్స్‌లో అయితే ఫ్లాక్స్ సీడ్స్‌లోను దొరుకుతూ ఉంటుంది. సో, ఫిష్ రిలేటెడ్ ఫుడ్ ఐటెమ్స్, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, వాల్‌నట్స్, లెగ్యూమ్స్ ఇటువంటివన్నీ కూడా హోల్ గ్రెయిన్స్ అంటే రిఫైన్డ్ చేయని హోల్ గ్రెయిన్స్‌లో కూడా చాలా పుష్కలంగా మనకి ఫ్యాటీ లివర్‌కి సంబంధించిన ఫుడ్‌లో మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అవి తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ అనేది స్లోగా హీల్ అవుతూ లివర్ మీద పేరుకుపోయిన ఫ్యాట్ అంతా కూడా కరిగిపోతూ ఉంటుంది. అలానే వెజిటబుల్ జ్యూసెస్‌లో, యాంటీ ఆక్సిడెంట్స్‌లో, అలానే రా గార్లిక్, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత మనకి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్‌లో వీటన్నిటిలో కూడా ఫ్యాటీ లివర్‌కి సంబంధించిన డైట్‌గా మనం చెప్తూ ఉంటాం. ఇటువంటివన్నీ తీసుకోవడం వల్ల లివర్ మీద పేరుకుపోయిన ఫ్యాట్ అంతా కూడా కరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇక ఏ ఫుడ్ తీసుకోకూడదు అనే విషయానికొచ్చినట్లయితే జంక్ ఫుడ్, అలాగే యాడెడ్ షుగర్ అంటే చూడండి కార్బొనేటెడ్ డ్రింక్స్‌లో, కూల్ డ్రింక్స్‌లో, సోడాస్‌లో ఇటువంటి అన్నిటిల్లో కూడా రిఫైన్డ్ ప్రాసెస్ చేసిన ఫుడ్‌లో, ప్యాక్డ్ ఫుడ్‌లో, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్‌లో ఇటువంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల లివర్ మీద ఫ్యాట్ అనేది బాగా పేరుకుంటూ ఉంటుంది. అలాగే మనం డీప్ ఫ్రై చేసిన ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి ఏదైతే మనం బయట తినే చిప్స్ ఇటువంటివన్నిటిల్లో కూడా చిప్స్ అండ్ రిలేటెడ్ ఫుడ్ ఐటెమ్స్ అన్నిటిలో కూడా ఖచ్చితంగా మనకి ఈ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి లివర్ పైన పూర్తిగా పేరుకొని ఇబ్బంది పడుతూ ఉంటాయి. వీటిల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే మన బాడీలో యూజువల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటారో చాలా ఫాస్ట్‌గా ఫ్యాటీ లివర్ అనేది ఏర్పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళలో ఏమవుతుందంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌గా ఉండడం వల్ల బాడీలో మన బాడీ ఇన్సులిన్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది కానీ మన బాడీలో ఉండే సెల్స్ ఏమవుతాయంటే చాలా రెసిస్టెంట్‌గా మారిపోతూ ఉంటాయి. సో, ఈ బ్లడ్‌లో ఉన్న షుగర్ లెవెల్ అన్నీ పెరిగిపోవడం వల్ల ఇక్కడి నుంచి వెళ్ళి లివర్ దగ్గరికెళ్ళి ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటెమ్స్ తీసుకునే వాళ్ళల్లో తర్వాత ఎక్కువగా ఎక్సెస్ ఆఫ్ దిస్ గ్లూకోజ్ ఏదైతే మనకి ఈ పెరిగిపోతూ ఉంటుందో ఇవన్నీ కూడా వెళ్ళి ఆ ఫ్యాటీ లివర్ కింద మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. అందుకు ఇటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేస్తూ హెల్తీ ఫుడ్స్ అయినా మనకి డ్రై ఫ్రూట్స్ ఎస్పెషల్లీ వాల్‌నట్స్, తర్వాత మనం చెప్పినట్టు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడం, వెజిటబుల్ జ్యూసెస్ తీసుకోవడం, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడము, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఫిష్ ఇటువంటివి తీసుకుంటూ ఉండడము, తర్వాత మనకి రా గార్లిక్ తీసుకుంటూ ఉండడము, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నవి లైక్ గ్రీన్ టీ ఇటువంటివి తాగుతూ ఉండడము, ఇటువంటివి చేస్తూ ఉన్నట్లయితే కనుక మన లివర్ హెల్తీగా అవుతూ ఉంటుంది. ఎప్పుడు చెప్పేదే ప్రతి వీడియోలో మనం చెప్పేదే వాటర్ ఇంటేక్ బాగా పెంచినట్లయితే కూడా మన బాడీలో ఉండే ఎన్నో పార్టికల్స్, ఎన్నో డర్ట్, ఎంతో అక్కర్లేని బాడీలో ఉన్న అన్నెసరీ టాక్సిన్స్ అన్నిటిని కూడా మనం వాటర్ కన్సంప్షన్ ద్వారా చాలా వరకు బయటికి తీసేయచ్చు. సో, ఏ కండిషన్‌కైనా వాటర్ కన్సంప్షన్ ఎక్కువ తీసుకోమని చెప్తాము. దాంతోపాటు హెల్తీ కండిషన్స్ ఇప్పుడు మనం చెప్పిన ఈ హెల్తీ డైట్ పాటించినట్లయితే చాలా ఫాస్ట్‌గా ఈ మన ఫ్యాటీ లివర్‌లోంచి చాలా ఫాస్ట్‌గా బయటికి రాగలుగుతారు. మేజర్‌గా స్టేజ్ 1, స్టేజ్ 2 వరకు కూడా ఇటువంటి డైట్ పాటించినట్లయితే ఏ మందు అవసరం లేకుండా చాలా ఫాస్ట్‌గా బయటకొచ్చేస్తారు. కానీ థర్డ్, ఫోర్త్ స్టేజెస్‌కెళ్ళినట్లయితే చాలా కష్టంగా మారుతుంది. సిరోసిస్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇనీషియల్‌గా తెలిసినప్పుడే మీకు తెలిస్తే మీరు డైట్ ఈ వీడియో చూసి ఫాలో అవ్వండి. లేనట్లయితే గనక మీరు అండర్ గైడెన్స్ మెడిసిన్స్ తీసుకుంటూ ఆల్రెడీ మనం ఫ్యాటీ లివర్‌కి ఎక్సలెంట్ కాంబినేషన్స్ ఉన్నాయని చెప్పాము. లివర్‌ని క్లెన్సిఫై చేస్తుంది, డీటాక్స్ చేస్తుంది. లివర్ అంతా కూడా హెల్తీగా అయ్యేటట్టు కొన్ని మెడిసిన్స్ ఉంటాయి హోమియోలో. అవి వాడడం ద్వారా చాలా ఎక్సలెంట్‌గా లివర్ హెల్త్ కండిషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
దాంతోపాటు ఈ డైట్ కూడా ఫాలో అవ్వండి. ఫాలో అయినట్లయితే ఈ ఫ్యాటీ లివర్‌లోంచి చాలా ఫాస్ట్‌గా బయటికి రాగలుగుతారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.